ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే, అంతర్జాతీయ మేడే, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఏపీఎంఈడబ్ల్యూ యూనియన్ జిందాబాద్, ఏపీ మున్సిపల్ యూనియన్ జిందాబాద్, ఏపీఎంఈడబ్ల్యూ యూనియన్ జిందాబాద్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. మిత్రులకి మేడే శుభాకాంక్షలు. మే 1. నా పేరు నున్నా అశోక్, ఏపీఎంఈడబ్ల్యూ ఏలూరు నగర శాఖ ప్రధాన కార్యదర్శిని. అందరి మిత్రులకి తోటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. మే 1 శ్రమకు జేజేలు పలికే రోజు. మనం నిర్మించుకునే ఇల్లు, నడిచే దారి, వేసుకునే బట్ట కార్మికులందరూ ప్రతి కార్మికులు చెమట ఉంది. చరిత్రలో 1886 చికాగో నగరంలో కార్మికులందరూ 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల కుటుంబం కోసం చికాగో నగరంలో ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమంలో హింస చెలరేగి పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల జ్ఞాపకార్థమే మేడే. నేటి సమాజంలో రైతులు, కార్మికులు, డ్రైవర్లు అందరూ పనిచేస్తున్నా వారందరికీ మెరుగైన వేతనాలు లేవు, భద్రత లేదు, రక్షణ లేదు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లుగా మేము ఎవరైనా మెరుగ్గా ఏదైనా లబ్ధి పొందుతారు. మేము ఉన్న పథకాలని, ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని కోల్పోవడం జరిగింది. గత ప్రభుత్వంలో కార్మికులందరికీ సంక్షేమ పథకాలన్నీ అందాయి. మేము ఉన్న సంక్షేమ పథకాలు కోల్పోవడమే కాకుండా మెరుగైన వేతనాలు ఎవరూ పొందడం లేదు. ఏపీఎంయూ సంఘం ద్వారా పోరాటం చేసి 3,500 రూపాయల జీతం పెంచుకోవడం జరిగింది. ఇదంతా కూడా పోరాటం వల్లే జరిగింది తప్ప వేరొకటి కాదు. అలాగే కార్మికులందరికీ పోరాటం తినే తప్ప ఏది తక్కువ అని చెప్పి చదివిస్తున్నాం. నా పేరు కొట్టే వెంకటరమయ్య, ఏపీఎంఈడబ్ల్యూ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మా మిత్రుడు అశోక్ చెప్పినట్టు మేమన్నీ యూనియన్ ద్వారా జీతాలు సాధించుకున్నాం. అయితే ఈ మొదటిసారిగా మా యూనియన్ తరఫున ఈ మేడే కార్యక్రమం ఈ సంవత్సరం SR1 కోటదెబ్బ వద్ద నిర్వహించినాం. దీనికి అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించాము. మా ఇంజనీరింగ్ సిబ్బంది అనేది మేము మున్సిపాలిటీ చేరి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటి వరకు మా ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ కానీ సిఐటీసీ కానీ వాళ్ళ ద్వారానే మేము సమ్మెలోకి వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా పిహెచ్ వర్కర్స్ సమ్మె చేసేవాళ్ళు. పిహెచ్ వర్కర్స్ ఎలా చేశారంటే 10 రోజులు బయట చెత్త ఆపేయడం జరిగేది. మాది ఏంటంటే ఎసెన్స్ సర్వీస్ కాబట్టి వాటర్ ఆపకూడదు కాబట్టి మేము ఏం చేసామంటే మధ్యాహ్నం లంచ్ అవర్లు ధర్నాకి వెళ్ళేవాళ్ళం. అయితే గత ప్రభుత్వంలో ఏం చేసిందంటే పిహెచ్ వర్కర్స్నేమో ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూసి, ఒక మనిషికి 2 కళ్ళు అయితే ఒక కంటికేమో 21,000 ఇచ్చి, ఇంకో కంటినేమో 15,000 ఇచ్చి మూసేశారు. కంటిని ఆపరేషన్ చేయాలి తర్వాత ఇస్తామని. అయితే ఆ ప్రభుత్వంలో మాకు చేయలేదు కాబట్టి మా యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా బాబా పరకది కోటేశ్వర గౌడ్ గారు ఇలాగ 15 జిల్లాలు తిరిగి ఒక ఇంజనీరింగ్ సెక్షన్ అనేది బయటికి లాక్కొచ్చారు. ఆయన ద్వారా గత నెల ఫిబ్రవరిలో మేము 49 రోజులు సమ్మె చేసాం. అప్పుడు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి వాటర్ సప్లై అంటే ఎవరి వల్ల కాదు, కంప్యూటర్లు అంటే ఎవరైనా చేస్తారు, స్ట్రీట్ లైటింగ్ అయితే ఎవరైనా ఆన్ చేస్తారు, కానీ వాటర్ ఫిల్టర్ సెక్షన్ అనేది చేయాలంటే అది ఒకరి వల్ల ఏది కాదు అని గ్రహించి మాకు 3,500 పెంచడం జరిగింది. అయితే మా టార్గెట్ 21,500, 24,500. కానీ గవర్నమెంటు
వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి 3,500 పెంచింది. సరే, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు అందరితో పాటు మాకు 21,500 24,500 ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా ప్రభుత్వాన్ని యూనియన్ ద్వారా కోరుచున్నాం. మా యూనియన్ ఏపీఎంఈడబ్ల్యూ యూనియన్ తరఫున మా యొక్క డిమాండ్లు ఏంటంటే 24,500 29,200 ఇవ్వాలని, టెక్నికల్ నాన్ టెక్నికల్ స్కేలు ప్లస్ మా దాంట్లో 20 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఖాళీ చేత్తో, అసలు కనీసం ₹1 అంటూ లేదు. దాని తరఫున రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 10,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి మా యొక్క రిటైర్మెంట్ అయిన దాంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే మాకు హెచ్ఆర్సీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వయో పరిమితి, మరి అన్ని ప్రభుత్వ శాఖల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు చేశారు, కానీ ఆఫ్కాస్ వచ్చేవాడికి మీకు చెయ్యము, మీరంతా అవుట్ సోర్సింగ్ అని చెప్పి అన్నారు. కానీ దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది, అది కూడా తొందరలో అవ్వాలని చూస్తున్నాం. ఇంకా మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు కావాల్సింది జీతం, సంక్షేమ పథకాలు, విద్యా దీవెన, హాస్పిటల్ ఖర్చు, అమ్మఒడి, ఈ మెయిన్ 3 సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్తున్నాం. మెయిన్ డిమాండ్ మాకు వచ్చి జీతం అన్న. జీతం వచ్చే తర్వాత ప్రభుత్వం ముందుగా గుర్తించి మా యొక్క కార్మికులకి 24,500 29,200 ఇవ్వాలని ఆ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరీ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.